శ్రీరెడ్డి గురించి ఏం చెప్తారు? క్షమాపణ అడిగింది కదా! క్షమించాలా వద్దా ఆవిడని? క్షమించడం అయితే జరగని పని. శ్రీరెడ్డిని తను చనిపోయేంత వరకు కూడా క్షమించడం అయితే జరగని పని. ఆమె ఒకళ్ళ గురించి మాట్లాడలేదు, ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడలేదు, ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు, ఒక రాజకీయ నాయకుడని చూడలేదు. ఎవ్వరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ అన్ని రకాలుగా మాట్లాడింది. హైదరాబాద్‌లో ఏం చేసిందో, ఎలా చేసిందో చేసింది. సినిమా ఇండస్ట్రీ తరిమి తరిమి కొట్టింది. అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ వాలిందో వాలింది వెళ్ళి. ఆ చేపల పులుసులేవో, చాలమ్మటో, కాలువలమ్మటో చేసుకుంటుంది. చేసుకుంటూ బ్రతకొచ్చు కదా! ఎట్టో గొట్ట తన వీడియోలు ఏమిటో తనేంటో చేసుకుంటూ బ్రతకొచ్చు కదా! ఎంతో కొంత మన సినిమా వాళ్ళలో పేర్లు చెప్పకూడదు. పెద్ద పెద్ద వాళ్ళని ముంచే వెళ్ళింది కదా! ఎంతో కొంత సంపాదించుకొని, సాధించుకొని వెళ్ళింది కదా! సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడే అర్హత అసలు శ్రీరెడ్డికి లేదు. అటువంటి శ్రీరెడ్డికి రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు అయితే అసలే లేదు. అటువంటి శ్రీరెడ్డి ఇవాళ రోజున క్షమించండి అని ఎలా అడుగుతుంది? ఏ రకంగా మాట్లాడింది? ఎటువంటి వల్గర్ వర్డ్స్ వదిలింది? కామెంట్లు చేస్తే కామెంట్లలో కూడా అటువంటి గలీజైన మాటలు, అటువంటి అసహ్యమైనటువంటి మాటలు వినటానికి కూడా చాలా అభ్యంతరంగా ఉన్నాయి. అటువంటి మాటలు మాట్లాడిన శ్రీరెడ్డి ఈవేళటి రోజున నాకు కుటుంబం ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి, చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి అని ఎలా అడుగుతుంది? ఏ ముఖం పెట్టుకొని అడుగుతుంది తను? ఏ నోటితోటి అడుగుతుంది? తనకి ఒక కూతురుంది కదా, తనకి తల్లిదండ్రులు ఉన్నారు కదా, తనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఎవరూ లేని ఏకాకైతే కాదు కదా. కానప్పుడు ఈవేళటి రోజున ఎలా మాట్లాడుతుంది? అప్పుడు మాట్లాడేటప్పుడు గుర్తుకు రాలేదా? తనకు ఒక కూతురుందని, ఒక 18 ఏళ్ళ 20 ఏళ్ళ కూతురుందని గుర్తుకు రాలేదా? తన తల్లిదండ్రులు ఉన్నారని గుర్తుకు రాలేదా? అదేంటి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను బలవంతంగా నెట్టారు అని మాట్లాడిద్దేంటి? ఎందుకు నెడతారమ్మా నిన్ను? అప్పుడు మాట్లాడినప్పుడు ఊరుకున్న నీ ఫ్యామిలీ మెంబర్సు ఇప్పుడు అధికారం మారగానే, వేరే అధికార పార్టీ రాగానే నిన్నెందుకు నెడతారు వాళ్ళు? అప్పుడు మాట్లాడిన మాటలన్నీ తీసుకొని సస్తే సచ్చిందిలే, చంపేస్తే చంపేసేసారులే అని ఊరుకోరా వాళ్ళు? నీలాంటి కూతురుని కనిపెంచినందుకు ఆ తల్లిదండ్రులు సిగ్గుపడాలి. నీలాంటి దాని కడుపును పుట్టినందుకు ఆ ఆడపిల్ల ఎవరో తెలియదు కానీ పాపం మహాతల్లి ఇంతవరకు ఎక్కడ ఒక ఫోటో కానీ ఒక వీడియోలో కానీ కనపడలేదు. బంగారు తల్లి తను కూడా సిగ్గుపడాలి. నిన్ను చేసుకున్న భర్త ఎవరో తెలియదు కానీ నువ్వు ఇవాళటి రోజున నాకు ఆలెవరున్నాడు, నాకు వీడున్నాడు, వాడున్నాడు అని మాట్లాడుతున్నావు. నువ్వెంత సంపాదించావో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ప్రజలకు తెలుసు. మరి నీకు ఈ వేళటి రోజున అధికారంలో లేని పార్టీ, నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఏం సపోర్ట్ చేస్తే అన్నా 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 జగనన్నా అని మాట్లాడావో తెలియదు. నంగనాచి మాటలు మాట్లాడదు శ్రీరెడ్డి. నువ్వు ఎంతటి ఆడదానివో, నువ్వు ఎటువంటి ఆడదానివో అంతా తెలుసు. ప్రజలు మొత్తం చూస్తున్నారు నిన్ను. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు వాడిన వల్గర్ వర్డ్స్ ప్రతిదీ ప్రజల చెవులలో, ప్రజల మైండ్లో అలా నిలబడిపోయాయి. ఈవేళటి రోజున నువ్వేదో మేకప్ వేసుకొని వచ్చి కెమెరా ముందల నుంచొని నీ ఓన్ కెమెరా ముందల నువ్వు ఫోజులు ఇవ్వద్దు. నిన్ను ఎవరు వదిలిపెట్టరు. పవన్ కళ్యాణ్ గారు వదిలిపెడతారు అనుకుంటున్నావేమో. నాకు తెలిసైతే చంద్రబాబు నాయుడు గారు కూడా వదిలిపెట్టరు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వదిలిపెట్టరు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు వదిలిపెట్టరు. ఒకవేళ వాళ్ళు ఇద్దరు నువ్వు ఆడదానివి కదా అని వదిలేసిన ప్రజలు వదలరు నిన్ను. ప్రజలైనా కానీ నిన్ను పీసు చేస్తారు. ఎప్పుడు దొరుకుతావా నువ్వు, ఎక్కడ దొరుకుతావా నువ్వు అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ ఇండస్ట్రీ వాళ్ళు వెతుకుతున్నారు నీ కోసం. నువ్వు ఏదో రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఏదో 4 గోడల మధ్య వీడియోలు చేసుకొని ప్రజల్లోకి వదలటం కాదు. నువ్వు నిజంగా దమ్మున్న ఆడదానివే అయితే, నేను అసలు నిజంగా ఆడజన్మే అయితే నువ్వు ప్రజల్లోకి రా. ప్రజలు నిన్ను ఏం చేస్తారో చూడు. నిన్నే చేస్తారు ప్రస్తుతానికి. ఎందుకంటే నీ ఫ్యామిలీని చేయటం కూడా అన్యాయం, తప్పు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. నీ కడుపును పుట్టిన నీ కూతురు జోలికి వెళ్ళొద్దు.
వాళ్ళేం చేశారు? పాపాలన్నీ నువ్వు చేసి, పాపిష్టి మాటలన్నీ నువ్వంటే, ప్రజలేం చేశారు శ్రీరెడ్డి? ప్రజలు ఏం చేస్తారో చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేయలేదు. ప్రజలు నీకు సమాధానం చెబుతారు. ఫస్ట్ నువ్వు బయటికి రా. చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఆ! చిరంజీవి గారు చేస్తారు. ఆ! చిరంజీవి చెప్పులు మోయటానికి పనికొచ్చిద్దా నీ జన్మ? చిరంజీవి సినిమా అనుభవం అంతుందా నీ జన్మ, నీ పుట్టక, నీ అర్హత? చిరంజీవి గారిని పట్టుకొని అటువంటి మాటలంటావా? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని అటువంటి మాటలంటావా? ఆ! ఈ వేళటి రోజున సినిమా ఇండస్ట్రీనే ఒక దారిలో పెట్టినటువంటి చిరంజీవి గారే గాని, పవన్ కళ్యాణ్ గారే గాని, మన మిగతా వెంకటేష్ గారే గాని, నాగార్జున గారే గాని, బాలకృష్ణ గారే గాని, వీళ్ళు ఈ వేళటి రోజున సినిమా ఇండస్ట్రీలో పెద్దలు. అటువంటి వాళ్ళని పట్టుకొని నీ నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడి, నీ చేతికొచ్చినట్టు నువ్వు చేస్తే, ఈ వేళటి రోజున ముసలి కన్నీళ్ళు పెట్టుకొని నంగనాచి మాటలు చెబుతూ నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు, నన్ను క్షమించండి చంద్రబాబు నాయుడు గారు అంటే క్షమిస్తారనుకుంటున్నావు. రాజకీయ నాయకులను క్షమించమని అడుగుతున్నావు. మరి సినిమా వాళ్ళని ఏం చేసావు? ఫిలిం నగర్లో బట్టలోడు తీసుకొని నుంచున్నావు కదా, అప్పుడు ఏమైంది నీ ఫ్యామిలీ? ఒక కుటుంబాలను బయటికి లాగావు కదా, అప్పుడు ఏమైంది నీ ఫ్యామిలీ? చెప్పు. ఈ వేళటి రోజు 4 గోడల మధ్య నుంచి మళ్ళీ క్షమాపణలు అడుగుతున్నావు కదా, ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీ ఫ్యామిలీ? ఏమో ఎవరో కానీ నీకు మొత్తానికి ఏదో కానీ ఒక నీ బ్రెయిన్ వాష్ చేశారు బాగా. తర్వాత నీకు హితబోధ పోశారు. అందుకనే నువ్వు ఈ రకంగా మన్ను తిన్న పాము మాటలన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు మన్ను తిన్న పాము మాటలు, ముంగీస్ కథలు ప్రజల దగ్గర చేయమాక. రాజకీయ నాయకుల జోలు అస్సలు వెళ్ళొద్దు. చిరంజీవి గారి చెప్పులు నీ జన్మంతా నెత్తి మీద పెట్టుకొని మోసినా, పవన్ కళ్యాణ్ గారి చెప్పులు నీ జన్మంతా నెత్తి మీద పెట్టుకొని మోసినా, నీకు జన్మకి ప్రాయశ్చిత్తాపం అనేది లేదు, క్షమాపణ అనేది లేదు. అటువంటి నువ్వు నీ బ్రతుకు చిరంజీవి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంతటి అర్హతలు ఉన్నాయా మీకు? నీది ఒక బ్రతికేనా అసలు? అంత పబ్లిక్లో బట్టలోడు తీసుకొని నిలబడిన బ్రతుకు నీది ఒక బ్రతుకు, నీది ఒక జన్మ. అసలు ఏం చేద్దామని ఆ కాలం నాడు అలా బట్టలు తీసుకొని నిలబడ్డావు? ఏం చేద్దామని ఈ కాలం రోజులలో ఇలాగా ఒక అధికారంలో ఉన్న పార్టీ గురించి మాట్లాడి వీళ్ళని చులకన చేసి మాట్లాడావు? ఈవేళ ఏం అవుదామని, ఏం చేద్దామని వీళ్ళకి దండాలు, దస్కాలు, క్షమాపణలు అడుగుతూ మళ్ళీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నావు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు టీవీ కంటే, సినిమా థియేటర్ కంటే కూడా సోషల్ మీడియాలోనే అసలు విషయం ఉంది. అది ప్రతి ఒక్క మనిషి గమనిస్తున్నారు. 6 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాతని వరకు కూడా గమనిస్తున్నారు. ఎవ్వరికీ నిన్ను క్షమించేంతటి అయితే లేదు ప్రస్తుతానికి. నువ్వు క్షమాపణలు అడగటం వేస్ట్. పవన్ కళ్యాణ్ గారిని ఒకళ్ళనే క్షమాపణలు అడగటం అనవసరం. నీకు కావాలి అంటే ఒకప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు నువ్వు పాదయాత్రలు చేసినా నీకు ఒక మోక్షం దక్కేది ఆ పార్టీ తరపు నుంచి. సినిమా ఇండస్ట్రీని గబ్బు పట్టి చేసేసావు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు హైదరాబాద్ నుంచి తరిమి కొడితే మెడ్రాస్లో వెళ్ళి కూర్చున్నావు. మెడ్రాస్లో విషయాలు తరిమి కొడితే 4 గోడల మధ్య కూర్చున్నావు. 4 గోడల మధ్యలో నుంచి బయటికి రాలేక మళ్ళీ చేలంటూ, చాలా గట్లంటూ, చేపల పులుసులంటూ తిరిగావు. ఆ పులుసులు పెట్టుకునైనా బతకొచ్చు కదవే నువ్వు. ఎందుకు అనవసరంగా వీళ్ళని గెలికావు? గెలికి నీ పోయి నువ్వు తీసుకున్నట్టు నీకు అనిపించట్లేదా? గెలికావు, నీ గోతు నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు నన్ను నెట్టొద్దు అంటే ఎలా ఊరుకుంటారు? వాళ్ళు నెట్టకపోయినా నువ్వు తీసుకున్న నీ గోతిలో నువ్వే పడతావో, లేకపోతే వెనకమాల ప్రజలే నిన్ను నెడతారు. నీకు దమ్ముంటే, నువ్వు ఆడదానివి అయితే ప్రజలలోకి వెళ్ళి పాదయాత్ర చెయ్యి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు పాదయాత్ర, అంతకు ముందులో చంద్రబాబు నాయుడు గారు చేశారు పాదయాత్ర, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పాదయాత్ర, తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేశారు పాదయాత్ర. ఇటువంటి పాదయాత్రలు చెయ్యి. పార్టీ తరపు నుంచి నీకు అంతగిగా డబ్బా కొట్టుకోవాలి నేను, నా కులంలో ఉన్న పార్టీ, నా అధికారంలో ఉన్న పార్టీ అని నీకు అంత దూల, అంత
అంతటి కోరిక ఉంటే పాదయాత్ర చెయ్యి. ఎర్రటి ఎండలో ప్రతి గల్లీ, ప్రతి సందు, ప్రతి గొంది తిరిగి అమ్మ, అవ్వ, నాన్న, అక్క, చెల్లి ఏంటి మీ సమస్యలని అడిగి తెలుసుకో. అవి చిన్న చిన్న వీడియోలు చేసుకో. వాటిని సోషల్ మీడియాలో పెట్టు. అంతేగాని నువ్వు ఒక మేకప్ వేసుకుంటూ నీ నెత్తికి ఆయిల్ పెట్టుకుంటూ వ్యవసాయాలన్నీ వేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావా? అసలు నీకు అధికారమే లేదు పా. నువ్వు ఏ రైట్స్తో మాట్లాడావో ఏంటి అర్థం కావట్లేదు. ఈవేళ రోజు మళ్ళీ వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావో అర్థం కావట్లేదు. నీకు భయం పుట్టిందిలే కదా. అధికార పార్టీ పోయి మంచి పార్టీ చేతుల్లోకి వచ్చింది, వీళ్ళకి మొగుళ్ళు దొరికారు, నన్ను ఏమైనా చేస్తారని నీకు వెన్నులో వణుకు పుట్టి నీకు ఇవాళ రోజున భయం వచ్చి ఇవాళ రోజున క్షమించండి నన్ను పవన్ కళ్యాణ్ గారు ఏం నటిస్తున్నావే అసలు. నువ్వు ఈ నటన నీ బుల్లి కెమెరా ముందలు కాదే, స్క్రీన్ పైన నటించిన ఒక లెవెల్లో ఉండేది నువ్వు నీ బ్రతుకు. ఎప్పుడైనా ఏదైనా ఫీల్డ్లో లావాలి అనుకుంటే నువ్వు ఆ ఫీల్డ్లో ఎదగాలి, ఆ ఫీల్డ్లో ఉండాలి, ఆ ఫీల్డ్లో రావాలి అనుకుంటే ఒదిగి ఉంటే ఎదిగి వస్తావు. అంతేగాని వాళ్ళని వీళ్ళని బజార్లకు లాగి వాళ్ళ లైఫ్ని వీళ్ళ లైఫ్ని రోడ్ల మీదకి లాగితే నీ బ్రతుకు బజారు పాలవుతుంది, నీ కుటుంబ సభ్యులు బజారు పాలవుతారు. ఇప్పటికైనా తెలుసుకొని జ్ఞానోదయం తెచ్చుకొని ప్రజల చేతికి చిక్కిన ప్రజల కాళ్ళైనా పట్టుకొని నిన్ను నువ్వు కాపాడుకో, నీ ప్రాణాలు కాపాడుకో, నీ ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడుకో. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో నాకు తెలియదు. నేనైతే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నా, క్షమించడం అయితే జరగని పని. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. చిరంజీవి గారిని ఎటువంటి మాటలు అనిందో, చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి మాటలు అనిందో, ఒక హీరో అయినటువంటి మిమ్మల్ని ఎటువంటి మాటలు అనిందో ఇవన్నీ ప్రజల చెవులలో ధ్వనించి ఉన్నాయి. మీకు కూడా తెలుసు. క్షమించటం అన్నమాట చెయ్యొద్దని నేను మరీ వేడుకుంటున్నాను. శ్రీరెడ్డిని మాత్రం ఎప్పటికీ క్షమించొద్దండి.